బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్. ఈరోజు చాలామంది నన్ను సార్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అని కమెంట్ సెక్షన్లో వేలాది మెసేజ్లు వచ్చి ఉన్నాయి. నాది ప్రీవియస్ వీడియో చూడండి, దీంట్లో ఎంతమంది అకౌంట్ ఫ్రీజ్ అయ్యి అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు. సో వీళ్ళందరికీ అసలు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఈ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేసుకోవాలనేది స్టెప్స్ చెప్తారండి. హాయ్, దిస్ అడ్వకేట్ భవానీ కృష్ణ యాదవ్ అండి. ఇది మన యూట్యూబ్ ఛానల్. దీంట్లో మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి మరియు లా రిలేటెడ్ ఎనీ క్వశ్చన్స్ అనేవి మన కమెంట్ బాక్స్లో పెడితే నేను ఫ్రీగా మీకు సజెషన్స్ అన్ని ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అంటే ఏంటి? సో డ్యూ టు బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, మీరు B2B చేసినా ఏది చేసినా కానీ ఆ స్కామ్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది స్కామ్డ్ అమౌంట్ అంటారు. ఆ స్కామ్డ్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తే దాన్ని మన సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయకుండా 1930 కంప్లైంట్ చేయకుండా ఆ అమౌంట్ అనేది క్రైమ్ అమౌంట్ అవుతుందండి. ఆ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తే అప్పుడు మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. అది మీకు ఎలా తెలుస్తుందంటే, ఫ్రీజ్ అవుతున్నప్పుడు వెంటనే మీకు మెయిల్ వస్తుంది, లేదా మీ కాంటాక్ట్ మెసేజ్లోకి దిస్ అకౌంట్ ఇస్ ఫ్రీజ్ అని మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తుందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫ్రీజ్ అయిన వెంటనే మీకు తెలుసుకున్న తర్వాత మీరు మీ సర్టన్ బ్యాంక్, ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీ ఇది ఉందో చూసారా, SBI లేదా HDFC, యాక్సిస్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా అక్కడికి వెళ్ళి మీ మేనేజర్ని అడగాలి ఎందుకు నా అకౌంట్ ఫ్రీజ్ అయిందని. అప్పుడు వాళ్ళు చెప్తారు ఏ రీజన్ మీద మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని. ఎందుకంటే వాళ్ళకి మెయిల్ వస్తుంది, మన NCGRP పోర్టల్ నుంచి సైబర్ క్రైమ్ వాళ్ళు మెయిల్ పంపిస్తారు. ఏ స్టేట్లో మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందో ఆ స్టేట్ నుంచి సో రీజన్ వల్ల మా అకౌంట్ ఫ్రీజ్ అయింది, తన అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని చెప్పి మెయిల్ వస్తుంది. మీరు అడగాలి ఎందుకు ఫ్రీజ్ అయింది, ఎక్కడి నుంచి ఫ్రీజ్ అయింది, అక్నాలజ్మెంట్ నెంబర్ ఏంటి, నా అకౌంట్ మీద FIR ఉందా, ఏ లేయర్లో ఉన్నాను, ఎంత ట్రాన్సాక్షన్కి ఏ ట్రాన్సాక్షన్ వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, డిస్ప్యూట్ అమౌంట్ ఎంత ఉందని వాడు అడగాలి. అప్పుడు మీరు ఆ డిస్ప్యూట్ అమౌంట్ బట్టి మీ సర్టన్ సైబర్ క్రైమ్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సర్టన్ సొల్యూషన్ చెప్తారు. సో ఇలాగా మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే నెక్స్ట్ మీరు ఏం చేయాలనేది సొల్యూషన్ ఇట్లా ఉంటుందండి. వితిన్ 24 hours లోపు మీరు వెళ్ళి తెలుసుకుంటే మీ నెక్స్ట్ స్టెప్ అనేది త్వరగా ఉంటుంది. సో ఇలాంటి మరికొన్ని సైబర్ క్రైమ్ వీడియోస్ గురించి లేదా డైవర్స్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.